హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ టమాటా ఎగ్ మునక్కాయ కర్రీ అండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపేసి మనం కదిలిస్తూ ఉండాలండి. అప్పుడు ఎగ్స్ ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి ఆయిల్లో. ఇలా వేగిన ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. రిమైనింగ్ ఉన్న ఆయిల్లో కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. కొంచెంసేపు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. అన్నింటినీ ఒక 2-3 మినిట్స్ మంచిగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుందండి ఆనియన్. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలండి. లిడ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటా వెంటనే కుక్ అవుతుందండి. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మునక్కాయలు కూడా వెంటనే కుక్ అవుతాయండి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం సేపు కర్రీ అంతా కలయబెట్టుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలండి. చివరగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకు, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి 1 మినిట్ కుక్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇలానే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ సంధ్య. థ్యాంక్ యూ.